అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని, డెంగ్యూ స్పెషలిస్ట్, కోవిడ్ స్పెషలిస్ట్ అండ్ చికెన్ గున్యా, ఇంకా మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా. కాన్ఫిడెంట్గా ప్రతి కేసులో నేను చూపిస్తున్నా ప్లేట్లెట్స్ ఎలా పెరుగుతాయని. ఎందుకు నాలోనే నా ట్రీట్మెంట్ తోటి ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ముందు గమనించినట్టయితే ఫస్ట్ వన్, కోవిడ్కి నేను 4 రోజుల ట్రీట్మెంట్ ప్రపంచంలో ఎవ్వడు చెప్పంది నేను చెప్పాను. చేసి చూపించి ఐసీఎంఆర్కి పెట్టేసి వచ్చిన, యూనియన్ హెల్త్ మినిస్టర్ ఢిల్లీలో పెట్టేసి వచ్చిన, ప్రతి మినిస్టర్ని కలిసిన, కానీ పక్కన పెట్టాడు. ఈరోజు ఇంకో ఒక కేస్, చిన్న పాప 15 months ఓల్డ్, అసలు పేషెంట్ని చూడలేదు, టచ్ చేయలేదు, టచ్ చేయలేదు ఆ పేషెంట్ని. బట్ ద కాన్ఫిడెన్స్ ఆన్ ద మెడిసిన్ మీద నమ్మకం. వైద్యులు ప్రతిసారి మెడిసిన్ మీద నమ్మకంతో ఉంటారు. ఎస్, ఆ మెడిసిన్ మీద నమ్మకంతో ఆ పేషెంట్కి పెట్టడం జరిగింది. ఈ కేసు 26th రోజు నన్ను ట్విట్టర్లో నేను పెట్టిన పోస్టులన్నీ చూసిన తర్వాత ఆ పేషెంట్ నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏంటి అసలు ప్లేట్లెట్స్ ఎంత ఉండే? 1,80,000 రిపోర్ట్ చేసిన రోజు 24th రోజు ప్లేట్లెట్స్ చెక్ చేస్తే 1,80,000 ప్లేట్లెట్స్. నెక్స్ట్ ఆఫ్టర్ 1 day ద పేషెంట్ రిపోర్టెడ్. అంటే మళ్ళీ 25th రోజు మళ్ళీ ఈవినింగ్ 5 o'clock మళ్ళీ సిబిపి చేయిస్తే 1,20,000 ప్లేట్లెట్స్. దెన్ పేషెంట్ మళ్ళీ నైట్ 12 o'clock నేను మెడిసిన్స్ చెప్పడం జరిగింది. టిల్ దట్ టైం అప్పటి వరకు కూడా ఫీవర్తో పాప ఫీవర్తో ఉండే, హై గ్రేడ్ ఫీవర్, లేజినెస్, వీక్నెస్ అండ్ అన్నీ కూడా ఉన్నాయి. నైట్ 12 o'clock సిబిపి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పొద్దున వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 9 hours 8 hours మెడిసిన్ అనేది లేకుండా. దెన్ మెడిసిన్ యాక్ట్ కానీ మినిమం 12 to 24 hours పడుతుంది, 12 hours మినిమం పడుతుంది. సో మార్నింగ్ మళ్ళీ సిబిపి చేస్తే 1,00,000 ప్లేట్లెట్స్. దెన్ ఐ సెడ్ ఏం కాదు. నెక్స్ట్ మళ్ళీ 26th అంటే 27th రోజు మళ్ళీ చేయిస్తే ప్లేట్లెట్స్ 1,65,000 పెరిగాయి. ద డైట్, ద మెడిసిన్ రెండు ఇంపార్టెంట్ ఇన్ మై ట్రీట్మెంట్. ఈ పేషెంట్ని నేను చూడలేదు, టచ్ కూడా చేయలేదు. నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఎప్పుడైతే పెరిగినాయో 1,65,000 నుంచి మళ్ళీ 2 days తర్వాత 29th రోజు చేస్తే 2,63,000. ఎస్, మీకు కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 30th రోజు మళ్ళీ చేస్తే 4,32,000. దెన్ ఐ స్టాప్ ద మెడిసిన్స్. అన్ని మెడిసిన్స్ ఆపేశాను, జస్ట్ మల్టీవైటమిన్స్ కంటిన్యూ చేశాను. ఎలా పెరిగాయి ఇవన్నీ ప్లేట్లెట్స్? బికాస్ ఈ మెడిసిన్ ఏదైతే ఉందో డెంగ్యూ వైరస్ని చంపుతుంది. ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో కంటిన్యూగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 1 dayలో ఫీవర్ తగ్గిపోయింది. ఇదే కార్పొరేట్ హాస్పిటల్, ఇదే పేషెంట్ని కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి ఉంటే ఒక 10 రోజుల వరకు ఉంచేవారు. ఎందుకంటే ప్లేట్లెట్స్ పడుతూనే ఉన్నాయి. 1,80,000 నుంచి 1,20,000 పడి ఆ తర్వాత కింద పడుతూనే ఉండి 20,000 పోయిన తర్వాత ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కిస్తారు. ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు. ఐసీయూలో పెడతారు, వీలైతే వెంటిలేటర్ పెడతారు. సేవ్ చేసినట్టు యాక్టింగ్ చేస్తారు. మళ్ళీ అంతా కూడా మళ్ళీ ఆఫ్టర్ 6 to 7 days తర్వాత వెన్ వైరల్ లోడ్ కమ్స్, ఆటోమేటికల్లీ
ప్లేట్లెట్స్ ఇంక్రీజెస్. అదేదో సాధించినంత ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకు. వాళ్ళు చేసింది ఏం లేదు, మళ్ళీ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్, WHO చెప్పిన గైడ్లైన్స్, ICMR గైడ్లైన్స్ చెత్తకుండీలో పడేసింది అది. కనిపించే దాన్ని చూడండి ఫస్ట్, కనిపించని దానికి వెళ్ళకండి. మీకు కార్పొరేట్ హాస్పిటల్ పోతే డైలీ 1 లక్ష చొప్పున వసూలు చేస్తారు. వాడి బొంద ట్రీట్మెంట్ ఇస్తాడు ఫస్ట్, యాంటీబయాటిక్. గూగుల్లో సెర్చ్ చేయండి, నో యాంటీబయాటిక్ రోల్ ఇన్ దిస్ డెంగ్యూ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. కానీ యాంటీబయాటిక్ పెడతాడు. ఎందుకు పెడతాడు సన్యాసి తెలియదు వానికి. నెక్స్ట్, ఓఆర్ఎస్ తాగు, నీళ్లు తాగు, హైడ్రేషన్ అనేసి పిచ్చి కూతలు వాగుతాడు. మనిషి అయిన తర్వాత పశువు అయినా, మనిషి అయినా, చెట్టు అయినా నీళ్ళు తాగుతుంది, తీసుకుంటుంది. కొత్తగా బింతెలో ఏముంది, పోనీ కొంచెం ఎక్కువ తాగు. హూ విల్ గివ్ ద డైట్? డైట్ ఎవడు చెప్తాడు? చెప్పరు. ఎందుకంటే డైట్ చెప్తే పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో డైట్, నో గుడ్ డైట్, నో ప్రోటీన్ డైట్, నో ఈ డైట్ ఆ డైట్, ఇవన్నీ పక్కన పడేస్తాడు. క్యారీపీలు ఒకటి ఇస్తాడు, మొక్కన పడేస్తాడు. ఆ క్యారీపీలు దీంట్లో వాడితే పెరుగుతాయి కదా, ఎందుకు పోయి కార్పొరేట్లో కూర్చుంటారు? అదే పప్పాయ లీవ్ జ్యూస్ తాగమంటారు దరిద్రులు. మరి అది తాగితే పెరిగినప్పుడు అవసరం ఏముంది? హాస్పిటల్ అడ్మిషన్ పెరగదు, పడుతూ ఉంటాయి. There is no proof that there is an increase of platelets with the papaya leaf juice. ఫ్రూట్స్ తిను అంటాడు. ఏముంది ఫ్రూట్స్లో? ఏం లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారండి. లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలు పోగొట్టుకోకండి. చిన్నగా ఈ కేసుకి ఎంత డబ్బులైనా నేను చెప్తాను. 200 200 రూపీస్. ఎందుకంటే చిన్న పాప కాబట్టి. సిరప్, జింకోనియా, ఇంకో సిరప్, ఇంకా టూ సిరప్స్ అండ్ 1 ట్యాబ్లెట్, ఆల్మోస్ట్ 2 ట్యాబ్లెట్స్ ఉండే. దాంట్లో కూడా ఇట్స్ కాస్ట్ అరౌండ్ 50 రూపీస్ బస్. 3 ట్యాబ్లెట్లు యూజ్ చేశారు దాంట్లో, ఎందుకంటే చాలా చిన్న పాప. ఇంత సింపుల్గా పోయే ట్రీట్మెంట్ని నానా రకాలుగా హింసించి చేసేవాడు ఎవడు కాదు, తల్లిదండ్రులు, పక్కనున్న వాళ్ళు. ఇక్కడ బాగుంటుంది, ఏం బాగుండదు చెప్పండి? ప్లేట్లెట్స్ పెంచమని చెప్పండి దరిద్రులు. ఎవరు ట్రీట్ చేసినా సరే పెంచమని చెప్పండి. పెరుగుతూనే ట్రీట్మెంట్ డబ్బులు ఇస్తానని చెప్పండి. ఇన్సూరెన్స్ లక్షలు ఇస్తామని చెప్పండి. పెంచమని చెప్పండి. పోయినప్పుడు 50,000 ఉంటే 1,00,000 చేయమని చెప్పండి. అది కాకుండా పడితే ఎవడో చెప్పిందని పడితే అని ఇంకా పడగొట్టి చంపేవారు తీసుకెళ్ళి దరిద్రపు కొట్టు ట్రీట్మెంట్ ఎన్ని రోజుల పాటు అది చేస్తారు. ఇంకా ICMRకి పెట్టిన, యూనియన్ హెల్త్ మినిస్టర్ పెట్టిన, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు, పాత మంత్రులు, ఆ KTRకి, KCRకి, హరీష్ రావుకి, తమిళసై గవర్నర్కి, మిగతా మినిస్టర్స్కి అందరు కూడా పెట్టిన. కానీ స్పందించారు. ఎందుకంటే కార్పొరేట్ దెబ్బ తొలుగుతుంది. మీ ఆస్తులన్నీ కొల్లగొట్టి ఆ కార్పొరేట్లో పోయి అన్నీ పెడితే లాస్ట్కి వీలైతే మనిషి బతికి బయటపడతాడు, లేకుంటే మనిషి కూడా బతికి బయటపడడానికి కారణం మనిషే. తనలో ఉన్న ఆ కెపాసిటీతో మళ్ళీ బతికే ఆస్కారం ఉంది, వాళ్ళు ఇచ్చేది దాంతో కాదు. ఈరోజు ఆస్తులు అమ్ముకొని చనిపోయిన వాళ్ళు ఒక కేసు ఉంది. పాపం ఏమి లేని వాళ్ళు పొరపాటున పోయి హాస్పిటల్లో ఉండి చనిపోయారు. డబ్బులు లేవు అన్న ఒక్క మాటతో హాస్పిటల్ నుంచి బయటకు పంపించారు. యాంబో బ్యాగ్ తోటి, వెంటిలేటర్ మీద పెట్టి యాంబో బ్యాగ్. 3 డేస్లో 3 lakhs. నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా ఏ హాస్పిటల్ ఏందని. ఆ డెంగ్యూ డెత్ రిపోర్ట్ చేయలేదు. నేను ఈరోజు ఇంకో కేసు చూశాను. RMP వైద్యం వికటించి ఒక మహిళా మృతి, డెంగ్యూ పాజిటివ్.
మన లెక్కలో రాదు. ఎన్నో డెంగ్యూ కేసెస్ చాలామంది కూడా బయట ఉంటాయి. ఈ డెంగ్యూ కేసు కూడా జనాభా లెక్కల్లో అంటే ప్రభుత్వ లెక్కల్లో లేదు, కానీ మేము ముందు పెడుతున్నాం. దయచేసి ఇలాంటి దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళ 10 మందికి షేర్ చేసి బతికించండి. అంతేకాని నా వరకే తెలిస్తే బాగుండు అనే విషయాన్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేసే విధంగా చేయండి. ఇదే కేసు 200 రూపాయలతో పోయిన కేసు సింపుల్గా 200తో నయమైపోయింది. 4 లక్షలు పెట్టుకున్న వాళ్ళని చూశాను. 200కు కొనుక్కున్న వాళ్ళు మీరు చాలామంది అమ్ముడిపోయిన వాళ్ళు మీరు. అదే 200 పని చేస్తుంది, 4 లక్షలు కాదు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్ మీకు వస్తాయి.